హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి వెరీ బిగ్ బ్రేకింగ్ న్యూస్ అంతా ఉంది. సో అదేంటంటే కొన్ని లక్షల మంది 4-5 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించినటువంటి అప్డేట్ మీడియాలో మనకు అందుతూ ఉంది. సో ఈ యొక్క టెట్ ఎగ్జామ్ జూన్ నెలలో కండక్ట్ చేసే అవకాశాలు ఉన్నట్టుగా ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక సమాచారం అందినట్టుగా ఈ యొక్క వార్తాపత్రిక కథనం. సో దీని గురించినటువంటి పూర్తి విషయాలు ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. ఇది ఎందుకంటే దాదాపు లక్షలలోనే దాదాపు ఒక 3 నుంచి 5 లక్షల మంది అభ్యర్థులు ఈ యొక్క టెట్ ఎగ్జామ్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వైనం. సో ఈ పరిస్థితుల్లో అందులో ఇది కండక్ట్ చేయక కూడా 4 సంవత్సరాలు దాదాపు 4 సంవత్సరాలు అవుతా ఉంది. సో ఈ 4 సంవత్సరాల నుంచి అభ్యర్థులు ఎంతగానో ఆశతో ఎదురు చూస్తున్నారు. సో దానికి సంబంధించినటువంటి అప్డేట్ రావడం నిజంగా సంతోషకరము. సో దాన్ని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయబోతా ఉంది, ఎప్పుడు నోటిఫికేషన్ రాబోతుంది అన్నటువంటి విషయాలు మనం ఇక్కడ చర్చిద్దాం. సో ఫ్రెండ్స్, అవన్నీ నేను ఇక్కడ చర్చించే ముందు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీకు మీ ఫ్రెండ్స్కి కూడా రికమెండ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని. సో ఈ టెట్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే, జూన్లో టెట్ నిర్వహణ అనేటువంటి హెడ్డింగ్తో ఒక మనకు ఈనాడు వార్తాపత్రికలు రావడం జరిగింది. సో ఇదేంటంటే ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ని జూన్లో నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తూ ఉంది. టెట్ను ప్రతి ఏటా నిర్వహించాలనే నిబంధన ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీ సమయంలోనే దీన్ని నిర్వహిస్తున్నారు. 2018 తర్వాత రాష్ట్రంలో ఇప్పటి వరకు టెట్ నిర్వహించలేదు. సో ఇది యాక్చువల్గా 2018లో డిఎస్సి నోటిఫికేషన్ వెలువడక ముందు ఆ టెట్ని కండక్ట్ చేశారు. తర్వాత డిఎస్సి కండక్ట్ చేశారు. డిఎస్సి కండక్ట్ చేసిన తర్వాత మిగిలిపోయినటువంటి పోస్టుల సంఖ్య 7,000 టీచర్ పోస్టులు అప్పట్లో. ఇది 2018 డిఎస్సి అయిపోయిన తర్వాత, డిఎస్సి కంప్లీట్ అయిన తర్వాత మిగిలిపోయిన పోస్టుల సంఖ్య 7,000 అప్పటికే 2018 తర్వాత. ఇంకా అప్పటి నుంచి మళ్ళీ టెట్ కండక్ట్ చేయలేదు. తర్వాత టెట్ కండక్ట్ చేయలేదు, డిఎస్సి కూడా రాలేదు. సో ఈ ప్రభుత్వం ఏర్పడినాక ప్రతి సంవత్సరం డిఎస్సి వస్తుందన్నారు, అది కూడా రాలేదు. సో దీని ఫలితంగా ఈ 4 సంవత్సరాల్లో బయటికి వచ్చినటువంటి ఈ యొక్క అభ్యర్థులు, అప్పటికే ఉన్నటువంటి కొంతమంది అభ్యర్థులు, సో వీళ్ళందరినీ కలుపుకుంటే దాదాపు 3-5 లక్షల మంది విద్యార్థులు ఈ టెట్ ఎగ్జామ్ కోసము ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. సో అదే ప్రపోర్షన్లో ఈ యొక్క టీచర్ డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ పరిస్థితుల్లో కొంతవరకన్నా ఈ ప్రభుత్వం ముందుకు వచ్చి త్వరగా మిగతా జాబ్ నోటిఫికేషన్స్ గురించి ఎలాగో జాప్యం జరుగుతూ ఉంది, కనీసం ఈ టెట్ డిఎస్సి విషయంలో ముందుకు వచ్చి త్వరగా వాళ్ళ యొక్క కార్యాచరణ ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఫిబ్రవరి నెలలో టెట్కి సంబంధించి సపరేట్గా ఒక డైరెక్టర్ను నియమించారు. అది మనం ఇంతకు ముందు వీడియోలో కూడా నేను అది చెప్పాను. ప్రతాప్ రెడ్డి గారిని ఈ యొక్క టెట్కి డైరెక్టర్గా నియమించడం జరిగింది ఫిబ్రవరి నెలలో. అయితే అప్పుడు ఏమనుకున్నామంటే డైరెక్టర్ నియమింపబడ్డాడు కాబట్టి త్వరలోనే టెట్కి సంబంధించిన కార్యాచరణ త్వరలోనే వస్తుందని ఆశించాం. సో ఆయన రిక్రూట్ అయ్యి కూడా దాదాపు 1.5 month అయిపోవచ్చింది. కానీ ఆయన వచ్చిన తర్వాత కూడా ఎటువంటి ప్రోగ్రెస్ కనిపించలేదు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మనకు తాజాగా అందుతున్న వార్త ఏంటంటే, జూన్లో టెట్ నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తుంది అన్నటువంటిది మెయిన్ పాయింట్. సో ఇది కొంతవరకు ఆశాజనకంగానే ఉంది. సో జూన్లో టెట్ నిర్వహించడానికి ప్రభుత్వం ఆ విద్యాశాఖ కసరత్తు చేస్తుంది. సో దాన్ని బట్టి జూన్లో ఎగ్జామ్ ఉండే జూన్లో టెట్ నిర్వహణ జరిగే అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, ఇది టెట్కి సంబంధించినటువంటి అప్డేట్. సో మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి, నిరాశపడకుండా విత్ ద సేమ్ స్పిరిట్ యూ కంటిన్యూ యువర్ ప్రిపరేషన్. So I wish you all the best. Good luck to you all. Keep watching for latest updates. Thank you so much.